హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్, మీరు వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్ కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో చేద్దాం. ఎంజాయ్ వీడియో. ఫస్ట్ వన్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఫిలింలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, యోగి బాబు ఇంకా బ్రహ్మానందం గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. రీసెంట్గా డిసెంబర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి థియేటర్స్లో వచ్చి ఈ ఫిల్మ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో దాని గురించి మనకి ఐడియా లేదు. కానీ ఇక్కడ ఈ డైరెక్టర్ నుంచి ఇది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఆల్రెడీ ఒక ఫిల్మ్ 2024లో సింబా అని చెప్పేసి ఒక ఫిల్మ్ని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. జగపతి బాబు గారితో ఆ ఫిల్మ్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి కూడా మనకి తెలియదు. ఆ ఫిల్మ్ కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. సో రేటింగ్ చూసుకున్నట్టయితే గూగుల్లో 10కి 5+ అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ గుర్రం పాపిరెడ్డి ఫిలిం డిసెంబర్లో వచ్చింది. మరి మీలో ఎవరైనా థియేటర్స్లో ఈ ఫిల్మ్ అనేది చూసారా? ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుంది. సో వెయిట్ చేయండి, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ని చూస్తారు. కానీ January 16th G5 ప్లాట్ఫామ్లో ఈ గుర్రం పాపిరెడ్డి ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఓటీటీకి వస్తుంది కాబట్టి ట్రై చేద్దాం. నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ నుంచి ఒక వీడియో వచ్చేసి రిలీజ్ చేశారు. డిస్కవర్ యువర్ ఫ్యూచర్ 2026 వాట్ నెక్స్ట్ అని చెప్పేసి. సో అందులో వచ్చేసి ఈ 2026లో రాబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఈ కంటెంట్ వచ్చేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది, స్మాల్ కట్స్తో అనమాట. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఎలాంటి మూవీస్ అండ్ సిరీస్ అనేవి ఈ ఇయర్లో మనకి రాబోతున్నాయో మీకు తెలుస్తోంది. ఇది జస్ట్ హాలీవుడ్ నుంచి రాబోతున్న కంటెంట్ ప్రోమో మాత్రమే మనకు వచ్చిందనమాట. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి మన ఇండియా నుంచి రాబోతున్న మూవీస్ అండ్ సిరీస్ కంటెంట్ వీడియో, ఇంకా కొరియా నుంచి రాబోతున్న వీడియో, సో ఇవి కూడా వస్తాయన్నమాట. విత్ రిలీజ్ డేట్స్తో అప్డేట్స్ అయితే వస్తాయి. సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. రిలీజ్ డేట్స్తో పాటు అప్డేట్స్ అన్నీ రాగానే నెట్ఫ్లిక్స్లో ఏమేమి రిలీజ్ అవబోతున్నాయి 2026లో ఒక వీడియో వచ్చేసి నేను ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను. నెక్స్ట్, సంతోష్ శోభన్ న్యూ ఫిలిం కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్ నుంచి లాస్ట్ ఫిలిం 2023లోనే రావడం. సో 2 years గ్యాప్ అయితే వచ్చేసింది న్యూ ఫిలిం రావడానికి. నౌ ఈ కపుల్ ఫ్రెండ్లీ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. February 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫీమేల్ లీడ్లో ఇందులో వచ్చేసి మానస వారణాసి యాక్ట్ అయితే చేసింది. సో ఈ యాక్టర్స్ని వచ్చేసి మీరు ఒక మూవీలో చూసుంటారు. అందులో డబుల్ రోల్ కూడా కాదు, త్రిబుల్ రోల్ అయితే చేసింది. టక్కని మూవీ టైటిల్ వచ్చేసి తట్టట్లేదు. సో ఆ మూవీ ఇప్పటివరకు కూడా మనకి తెలుగు వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా రాలేదు. నెక్స్ట్, మా ఇంటి బంగారం. టైటిల్ తగ్గట్టే మూవీ టీజర్ కూడా అలానే ఉందన్నమాట. టీజర్ వచ్చేసి చూసారా గైస్, సింపుల్గా వచ్చేసి టీజర్ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ అందులో యాక్షన్ బ్లాక్ వచ్చేసి అదుర్స్ అనమాట. లైక్ మొన్నే గైస్ ఈ ఫిలింకి సంబంధించి 1 month కూడా కావట్లేదు షూటింగ్ బిగిన్ అయ్యి, అప్పుడే చాలా వరకు ఫుటేజ్ వచ్చేసి చాలా స్పీడ్గా ఈ ఫిలింని షూట్ అయితే చేస్తున్నట్టున్నారు. సో ఆ యాక్షన్ ఎపిసోడ్ సమంత నుంచి హైలైట్. లైక్ మనం ఆల్రెడీ వచ్చేసి సిరీస్లో అయితే చూసాము, సిటడెల్, హనీ బనీలో కానీ ఇంకా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో కానీ సేమ్ అదే లుక్లో ఈ ఫిలింలో తన యాక్షన్ లుక్ అయితే ఉండబోతుందన్నమాట. సో గైస్, ఇక్కడ చాలా త్వరగానే మూవీని షూట్ అయితే చేస్తున్నట్టున్నారు నందిని రెడ్డి. మరి నందిని రెడ్డి ఎలాంటి అవుట్పుట్ అనేది ప్లాన్ చేసిందో ఒక 3-4 monthsలో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసేలాగైతే ఉంది. చూద్దాము ఎప్పుడు థియేటర్స్లో ప్లాన్ చేస్తారు. మరి మీకు టీజర్ అనేది ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది. నెక్స్ట్, ఓటీటీ అప్డేట్ దండోరా. ఈ ఫిలిం వచ్చేసి తమిళనాడులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సోషల్ మెసేజ్గా ఫిలిం వచ్చేసి తీయడం అయితే జరిగింది. ఇందులో శివాజీ గారు, నవదీప్, రవికృష్ణ, బిందు మాధురి ఇంకా మానికా చిక్కాల యాక్ట్ అయితే చేశారు. సో గైస్, మూవీ థియేటర్స్లో వచ్చి యావరేజ్ గుడ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుందనమాట. స్పెషల్గా మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ క్లైమాక్స్ సీన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా మూవీ చూపించడం, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అదంతా చూడడానికి బాగుంటుంది. బట్ కొంచెం స్లోగా అనిపిస్తుంది మూవీ వచ్చేసి. ఓవరాల్గా ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు ఓటీటీకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ ఫిలింని ట్రై అయితే చేయవచ్చు అనమాట. January 14th కరెక్ట్గా సంక్రాంతి డేట్కి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. తెలుగు ఒకటే కాదు, మల్టిపుల్ ఆడియోస్లో ఫిలిం రిలీజ్ అయితే ఉంటుంది. సో గైస్, స్టిల్ ఈ ఫిలింని కానీ మీరు చూడకుండా ఉంటే కానీ ఓటీటీకి వచ్చినాక స్కిప్ అయితే చేయకండి, మూవీ మీకు నచ్చుతుంది.
నెక్స్ట్ మమ్మూటి ఫిలిం కలం కావల్ మూవీ కొంచెం స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ఇప్పటికే మీకు చాలాసార్లు అయితే చెప్పాను. ఇంకా చెప్తే ఎన్నిసార్లు చెప్తా బ్రో ఈ ఫిలింని వచ్చినాక చూసి మాట్లాడుకుందాం కదా అని చెప్పేసి మీరే నన్ను కామెంట్లో తిట్టవచ్చు. సో గైస్ ఈ వీకే అప్లోడ్ అయితే అవ్వాల్సింది కుదరలేదనమాట. సో నెక్స్ట్ వీక్ వస్తున్నట్టు మీకు చెప్పాను కదా, ఎగ్జాక్ట్ డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు, January 16th. సో January 16th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ కలం కావల్ ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. తెలుగు ఆడియో కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే అవుతుంది. సో చూసినాక ఈ ఫిలిం గురించి రికమెండ్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ తలపతి విజయ్ ఫిలిం జననాయగన్. ఈ ఫిలిం వచ్చేసి కోర్టుకి అయితే వెళ్ళింది గైస్. ఎలా వెళ్ళింది, కారులో వెళ్ళిందా లేకపోతే నడిచి వెళ్ళిందని చెప్పేసి దయచేసి కామెంట్ అయితే చేయకండి అనమాట. సో మనకు తెలుసు కదా ఈ ఫిలిం వచ్చేసి కోర్ట్ ఇష్యూకి అయితే వెళ్ళిందనమాట. అయితే ఇక్కడ 1 వీక్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి January 14th ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తారనుకుంటే ఇక్కడ వచ్చేసి కోర్టు హీరింగ్ వచ్చేసి నెక్స్ట్ అపీల్కి January 21st డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అపీల్ హీరింగ్ వచ్చేసి January 21st అంటే ఇంకా January 14th ఈ ఫిలిం థియేటర్స్లో రావట్లేదు. ఈ డేట్ కూడా మిస్ అయితే అయిపోయింది. ఈ జనవరి మంత్లోనే ఈ ఫిలిం వచ్చేసి రావట్లేదు గైస్. జననాయగన్ జనవరి మంత్లో థియేటర్స్లో రావట్లేదు అనమాట. నెక్స్ట్ హీరింగ్ అపీల్ వచ్చేసి January 21st కోర్టు వచ్చేసి వేయడం జరిగింది. సో అప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యి ఈ ఫిలిం వచ్చేసి ఇంకా ఫిబ్రవరిలో థియేటర్స్లో ప్లాన్ చేస్తారేమో చూడాలి. సో ఇంకా జననాయగన్ ఫిలిం ఈ జనవరిలో అయితే రావట్లేదు అనమాట. ఫిబ్రవరి మంత్లో తీసుకొని వస్తారేమో చూడాలి. అప్పుడు లోపల ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే, లేకుంటే మార్చి కూడా పుష్ అయితే అవ్వచ్చు. ఈ మూవీ నుంచి చేసిన ప్రమోషన్స్ గిమోషన్స్ అంతా వచ్చేసి వృధా అయితే అయిపోయిందనమాట. ఇప్పటికే ఫ్యాన్స్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయి ఉంటారు. ఇంకా మన తెలుగు ఆడియన్స్ వచ్చేసి అస్సలు పట్టించుకోరనుకోండి. ఎందుకంటే ఏం చెప్తాం గైస్, మనకి తెలుసు కదా మన తెలుగు ఫిలింనే రీమేక్ చేసి అది కూడా తెలుగులోనే డబ్బింగ్లో తీసుకురావడం ఇదే మెయిన్ హైలైట్ అనమాట. సో అందుకే మన వాళ్ళకి ట్రైలర్ చూడంగానే ఇంట్రెస్ట్ వచ్చేసి దొబ్బిందనమాట. ఏదో వస్తే ఒకవేళ తెలుగులో వచ్చేసి ఆప్షన్లో చూద్దామని చెప్పేసి ఉన్నారు అంతే. నెక్స్ట్ వన్ ది రాజా సాబ్. ఈ ఫిలింకి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 112 CR+ వరకు రావడం అయితే జరిగింది గైస్. సో ఓపెనింగ్ అయితే గ్రాండ్గానే ఓపెన్ అయితే అయిందనమాట కలెక్షన్స్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ అందరికీ ఈ ఫిలిం బడ్జెట్ తెలిసే ఉంటుంది అనుకుంటా, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. మూవీ బడ్జెట్ చూసుకున్నట్టయితే 450 to 500 crores ఎంత ఖర్చు పెట్టారు ఈ ఫిలింకి వచ్చేసి అంటే 500+ మించైతే ఈ ఫిలింకి రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంత వస్తే మాత్రమే మూవీ డైరెక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్ కానీ కోలుకుంటారు. అండ్ నెక్స్ట్ మూవీ వాళ్ళు తీసిన గట్టిగా మాట్లాడగలుగుతారు. సో మీ అందరు తెలుసు కదా మారుతి గారు ఎలా మాట్లాడారు ఈ ఫిలింకి వచ్చేసి. సో ఫ్యాన్సే హట్ అయ్యారు గైస్ మూవీ థియేటర్స్లో చూసేసి అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే మూవీలో డ్రామా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అవి మర్చిపోతున్నారు. మెయిన్గా వచ్చేసి ఓన్లీ ఆ డ్రామా కామెడీనే పట్టించుకుంటున్నారు కానీ ఆ సీక్వెన్స్ వచ్చేసి మర్చిపోతున్నారు. మరి ఏం చేయలేమన్నమాట. చూసుకున్నట్టయితే మూవీలో వచ్చేసి చాలా సీన్స్ వచ్చేసి తొలగించేసడం జరిగింది. మీరు ట్రైలర్ చూసుకున్నట్టయితేనే అందులో వచ్చేసి కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి. ఆ షార్ట్స్ వచ్చేసి మనకి మూవీలో లేవన్నమాట. ఇక్కడ డైరెక్టర్ గారు ఈ ఫిలింను వచ్చేసి ఇంకా 4 hours షూట్ చేసినట్టున్నారు. ఇంకా 1 hour ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. ఇంకా మెయిన్గా హట్ అయింది ఏంటంటే ఆడియన్స్ వచ్చేసి ఆ ఓల్డ్ రాజాసాబ్ క్యారెక్టర్ లుక్. టైటిల్ రాజాసాబ్ అని పెట్టి హీరో పేరు రాజాసాబే ఓకే కానీ మెయిన్గా ఆ రాజాసాబ్ ఎక్కడ ఓల్డ్ గెటప్. సో దానికి హట్ అయితే అయ్యారనమాట. ఆ సీన్స్ వచ్చేసి 14th అన్నారు, January 14th నుంచి యాడ్ చేస్తామని చెప్పేసి. బట్ టుడే నుంచి యాడ్ అయితే చేస్తున్నారంట. మరి ఈ రోజు కానీ మీరు థియేటర్స్లో ఎవరైనా చూసుంటే మరి సీన్స్ వచ్చేసి యాడ్ అయ్యాయా? సో యాడ్ అయినట్టయితే ఏ పొజిషన్లో యాడ్ అయ్యాయని చెప్పేసి కామెంట్ చేయండి. సో నేను చూసుకున్నట్టయితే నాకు అనిపించింది మూవీ థియేటర్స్లో చూసేటప్పుడు మనకి సెకండ్ హాఫ్లో ఒక చైర్ దగ్గర మన ప్రభాస్ గారు మాట్లాడే ఒక సీన్ అయితే ఉంటుంది. అంటే చైర్ బ్యాక్ అయితే ఉంటుంది, మాటలు అయితే వస్తూ ఉంటాయి కదా. సో అక్కడ ఏమైనా యాడ్ చేసి ఉంటారా అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అక్కడ యాడ్ చేశారా లేకుంటే ఎండింగ్లో ఏమైనా యాడ్ చేశారా అనేది మీరు చూసినట్టయితే యాడ్ చేస్తుంటే ఈరోజు థియేటర్స్లో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మన శంకర వరప్రసాద్ గారు. సో ఈ ఫిలింకి సంబంధించి కూడా టికెట్ రేట్స్ హైక్ అయితే ఉందన్నమాట. మరి 1000 అయితే పెట్టలేదు, పర్లేదు 500 వచ్చేసి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలంగాణలో వచ్చేసి 600 అయితే ఉందన్నమాట. స్పెషల్ ప్రీమియర్స్ టుమారో ఈవినింగ్ గైస్ 8 PM to 10 PM ఈ టైమింగ్లో వచ్చేసి షోస్ బిగిన్ అయితే అవుతున్నాయి. ఇంకా సింగిల్ స్క్రీన్స్లో వచ్చేసి 100+ హైక్, ఇంకా మల్టీప్లెక్స్లో వచ్చేసి 120+ హైక్ అయితే ఉంటుందన్నమాట ఒక 10 days వరకు. సో డబ్బులు వచ్చేసి పండక్కి ఎక్కువగా ఖర్చు
పెట్టేయకుండా ఒక మంచి ఫిల్మ్ని థియేటర్స్లో చూడడానికి భద్రంగా దాపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ఎక్స్ 100 అండ్ మంగళవారం మూవీస్ తీసిన డైరెక్టర్ ఇంకో మూవీ కూడా ఉంది, దాని గురించి చెప్పలేదంటే సో దాని గురించి కొంచెం మర్చిపోవడం బెస్ట్. సో ఇది 4th ఫిల్మ్ అనమాట ఇతని డైరెక్షన్లో. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ క్యారెక్టర్ది రివీల్ అయితే చేశారు. సంథింగ్ హీరో డెబ్యూట్ అనమాట. ఆ హీరో ఎవరో మీరు చూసుకోండి. పోస్టర్ అయితే బాగుంది. ఈ ఫిల్మ్ సంథింగ్ ఎలా తీస్తున్నారు, మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అయితే ఓకే పర్లేదు. సో ఈ ఫిల్మ్ వచ్చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఉండబోతున్నట్టు ఉంది. డేట్ వచ్చేసి ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు. ఆ పోస్టర్లో వచ్చేసి ఈ 2026లోనే వస్తున్నట్టు మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ శోభిత ధూళిపాల నుంచి ఒక వెబ్ సిరీస్ రివీల్ అయితే చేశారు. ఇది హిందీ నుంచో తమిళ నుంచి వస్తున్న సిరీస్ అయితే కాదు, మన తెలుగు నుంచి వస్తున్న సిరీస్ అనమాట. సో ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, డ్రామాగా అయితే తీసుకొని వస్తున్నారు. వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. టోటల్ 3 లాంగ్వేజ్లో కన్ఫర్మ్ చేశారు. మన తెలుగు ఒరిజినల్ అనమాట. రిమైనింగ్ డబ్బింగ్ తమిళ్ అండ్ హిందీ వచ్చేసి సో తెలుగు నుంచి వస్తున్న ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. సిరీస్ టైటిల్ చీకటిలో. సో ఈ సిరీస్ని ప్రీమియర్ చేస్తున్నారు January 23 అమెజాన్ ప్రైమ్ వీడియో. సో మరి ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది మనకి ఎంత తెలియదు అనమాట. సో చూద్దాము సిరీస్ అనేది ఎలా ఉంటుందో. డార్క్ సీక్రెట్ అండ్ ఏదో సంథింగ్ అయితే ఈ సిరీస్లో ఉండబోతున్నట్టుంది. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిల్మ్ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.